మంగళవారం రమ్మంటే వస్తుందా? రాదు. కాకపోతే దేవదేవుడు మరి ఎంతగానో మరి ఆయన రెక్కల చాటును భద్రపరిచి రీతికి ఈ దినమని సన్నిధిలో ఏకీపించడానికి మనందరినీ కూడా దేవుడు బలపరిచి నడిపించిన విధానం బట్టి ఆయన మనకి మహిమ ఘనత చెల్లించుకుంటూ ఆయనకి ఎల్లప్పుడూ కూడా మనం ఏం చెల్లించాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. మరి ఇన్ని దినములో ఈ రోజు ఎన్నో తారీఖు? 25 కూడా మరి దేవదేవుడు కాచి కాపాడారు. ఆయన కాచి కాపాడిన విధానం బట్టి మనము ఆయన యొక్క మేలు అనుదినము తలంచుకుంటూ ఆయనకి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమే ఉన్నాం కదా. మరి ఇంకను అనేకమైన అమూల్యమైన వాక్యాలు మనతో దేవుడు అనుదినము మాట్లాడుతుండగా మన పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన ఉపమానాలు కూడా మనకు ఉంచి ఉన్నారు. ఆ ఉపమానాలను బట్టి మనం అనేకమైన ఉద్దేశాలు, ఆయన యొక్క ఉద్దేశాలు కానీ ఆయన యొక్క ఆలోచనలు కానీ మనం తెలుసుకుంటూ గ్రహించుకుంటూ ప్రతి వాక్యంలో కూడా ఏదైనా ఒక బలమైన మాట మనల్ని తాకుతుందండి కదా. వాక్యం అనేది దేని కొరకు? మనల్ని సరి చేసుకోవడానికి కొరకు, లేదా మనల్ని బలపరచుకోవడానికి. ఒకవేళ బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు మనం ఏమవుతాము? బలపరచబడతాం. దేని చేత అంటే మనుషుల మాట చేత కాదు, లేదా మనకు వచ్చే ధనం చేత కాదు, ఇంక దేని చేత కాదు, కానీ దేవుని యొక్క మాట చేత మనము బలపరచబడతాం. అందుకే కదా 40 దినములు ఉపవాసం యేసయ్యను మరి సాతాను వచ్చి శోధించినప్పుడు ఆయన ఏమని చెప్పారు? మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నుంచి వచ్చి ప్రతి మాట వల్ల కూడా జీవిస్తాడని ఆయన చక్కగా చెప్పినట్టుగా చూస్తుంది. 40 రోజులు మరి ఉపవాసం ఉండి రాత్రి పగళ్ళు ఉన్నప్పుడు మనమైతే అలా మాట్లాడగలుగుతామా కదా? యేసయ్య చెప్పిన గొప్ప మాట, దేవుని యొక్క ప్రతి మాట వల్ల కూడా మనుషుడు ఏమవుతాడంట? జీవించబడతాడు. కాబట్టి వాక్యానికి మనం ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి. ఈ సమయంలో ఈ దినమున దేవదేవుడు మనతో మాట్లాడే అంశాన్ని కూడా మనం ధ్యానించుకున్నామండి. మరి మన అంశంలోకి వెళ్దాము. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందామండి. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవే, పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. హల్లెలూయా. మొదటిగా ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందండి? ఓడలను కూడా చూడుడి. దేవుడు సృష్టించిన సృష్టిలో చాలా ఆశ్చర్యకరమైనవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ప్రతిదీ కూడా ఆయన సృష్టించిన సృష్టి ఏంటి? ఒక ఆశ్చర్యమే. మనము కూడా ఒక ఆశ్చర్యమే. మన శరీరంలో ఉన్న భాగాలన్నీ కూడా ఎలా ఉంటాయి? మనకి కంటికి కనిపించిన భాగాలు చాలా ఉన్నాయి మన శరీరంలో. అవన్నీ కూడా తలుచుకుంటే మనం ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా 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 అని చెప్పినప్పుడు మనకి ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏంటి నా లోపల ఇన్ని ఉన్నాయా అని. అంతే కదా, ఎవరికి అనిపించలేదు ఎప్పుడు? నాకైతే అనిపించింది కదా. పైకి మనం ఇలా కనిపిస్తున్నాము, మనం ఇలా పని చేయడానికి మన లోపల దేవుడు ఒక మెషిన్ పని చేయడానికి దాని లోపల ఎన్ని పార్ట్లు అయితే ఉంటాయో అలా మనం కూడా పని చేయడానికి మనకు కూడా దేవుడు ఏం నిర్మించాడు? మన లోపల కూడా అనేకమైన పార్ట్స్ ఉన్నాయి కదా. అయితే ఇక్కడ దేవుడు సృష్టించిన సృష్టిలో ఓడలు కూడా ఉన్నాయండి. మనం ఓడలు అంటే చాలా చిన్న చూపుగా చూస్తాం, కానీ ఓడలు కూడా దేవుడు సృష్టించి అవి ఎలా ఉన్నాయంట? అవి ఎంతో గొప్పవే, పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు అని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. హల్లెలూయా. అవి గొప్పగానే ఉంటాయి. వాళ్ళు కంటే కొంచెం చిన్న వాళ్ళు ఉంటాయి, కొంచెం పెద్దవాళ్ళు ఉంటాయి. అవి ఏమవుతాయంట? మిక్కిలి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను. ఒకవేళ పెద్ద గాలి వస్తే ఏమవుతుందంట? ఓడ కొట్టుకొని పోతుంది. గాలి ఏ డైరెక్షన్లో వెళ్తే ఆ డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది. ఓడకంటూ ఒక నిబద్ధత ఉందా? లేదు. ఒక కంట్రోల్ ఉందా? లేదు. ఉంటుంది. ఎప్పుడు? ఓడ నడిపేవాని చేతిలో ఆ కంట్రోల్ ఉంది. అంతే కదండి. కారు నడుపుతున్నప్పుడు కారు స్టీరింగ్ ఉంటుంది కదా, అది పట్టుకున్న వాళ్ళ చేతిలో ఆ కారు ఎలా వెళ్ళాలన్న కంట్రోల్ ఉంటుంది. అలాగే ఓడను కూడా నడిపించాలంటే ఆ ఓడ నాయకుడికి ఒక నిబద్ధత ఉంది. దాని ప్రకారమైన నడిపిస్తూ ఉంటాడు. రోడ్డు మీద ఎలా అంటే అలా వెళ్ళిపోతుందో కారు? లేదు. ఒక 1 వే అయితే 1 వేలో వెళ్ళాలి, ట్రాఫిక్ ఉంటే కొంచెం ఆగి వెళ్ళాలి సిగ్నల్స్ని బట్ అలా ఒక కంట్రోల్ ఉంది. అలాగే ఓడ నడిపే నాయకుడు కూడా దాన్ని కంట్రోల్ చేస్తూ దాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఒకవేళ పెద్ద గాలి వచ్చి అది కొట్టుకుపోయినప్పుడు ఏమవుతుందంట? ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. హల్లెలూయా. చుక్కాని అని ఒకటి ఉంటది కదా ఓడకి,
అది ఓడకి అది వేసినప్పుడు ఎప్పుడైనా సరే ఓడ ప్రమాదంలో ఉన్నప్పుడు అది వేస్తే ఏమవుతుంది, దాన్ని కంట్రోల్లోకి వస్తుంది ఓడ నడిపే వ్యక్తికి. అలాగే దేవుడు కూడా ఒకవేళ మనం ఈ ఓడ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఓడ దేనికి సాదృశ్యం అంటే విశ్వాస యొక్క రక్షణ జీవితానికి ఈ ఓడ సాదృశ్యం అండి. మరి మన రక్షణ జీవితం సాఫీగా సాగాలంటే, కరెక్ట్గా వెళ్ళాలంటే ఓడ నాయకుడు చాలా ఇంపార్టెంట్ కదా. ఆ ఓడ నాయకుడు ఎవరు? దేవుడే, యేసయ్య. ఆ యేసయ్య మాట వింటూ ఓడ నాయకుడు మాట వింటూ వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, ఎక్కడ ఆపాలో అక్కడ ఆగి, ఎక్కడ వెళ్ళాలో అక్కడ వెళ్ళి, ఏ అడ్డంకులు వస్తే దాన్ని ఎలా దాటాలో దాటి అలా వెళ్ళింది అనుకోండి, ఓడ సాఫీగా వెళ్తుంది, ఒడ్డుకు చేరుతుంది. మరి మనం కూడా మన ప్రయాణంలో సాఫీగా సాగాలంటే మనకు వచ్చే అడ్డులు, ఆటంకాలు, శ్రమలు అన్నిటిని కూడా దాటుకుంటూ ఓడ నాయకుడైన దేవుని మాటకి మనం లోబడి నడవాలి. మరి ఇది మన వాక్యాంశం అదే అండి, కొన్ని ఓడల గురించి మనం ఏదైనా మనం ధ్యానించుకోబోతున్నాం. ఓడ అనేది దేనికి సాదృశ్యంగా మనం చెప్పుకున్నాము? విశ్వాస యొక్క రక్షణ జీవితానికి సాదృశ్యంగా చెప్పుకున్నాం కదా. మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మనం రక్షణ పొందుకున్న మన జీవితాల్లో మన ప్రయాణం ఎలా సాగుతుంది? ఒక ప్రయాణమే మనం చేస్తున్నాం. మనం ఎవరము? పరదేశులు కదా. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? ప్రయాణం చేస్తున్నాం. ఆ ప్రయాణం ఎంతవరకు అంటే మన తేదీ దేవుడు నిర్ణయించేంత వరకు. కాబట్టి ఈ ప్రయాణంలో సాఫీగా సాగాలంటే మనము ఏమేం కలిగి ఉండాలి, ఎన్ని రకాల ఓడలు ఉన్నాయి, అటువంటివి మన జీవితాల్లో మనం ఎదుర్కొంటామా లేదా, ఒకవేళ ఎదుర్కొంటే వాటిని ఎలా జయించాలి అనేది మనం ఏదైనా మనం ధ్యానించుకుందాం క్లుప్తంగా. మొదటిగా చూసుకున్నట్లయితే యోనా గ్రంథము మొదటి అధ్యాయము, యోనా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనం ఒకసారి చూస్తున్నామండి. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. హల్లెలూయా. మరి ఓడ నడిపే నాయకుడు యేసయ్య అని మనం అనుకున్నాం. దేవుడే ఓడ నడిపే నాయకుడు అని మనం అనుకున్నప్పుడు, మరి ఈ రక్షణ జీవితంలో మన యొక్క విశ్వాసిగా ఉంటున్న మన జీవితాల్లో ఎలా అవుతుందంట? యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోయే గతి వచ్చింది. ఇక్కడ మొదటిగా మనకు కనిపిస్తున్న ఓడ ఏంటండి? బద్దలైపోతున్నటువంటి ఓడ, బద్దలైపోయే గతిలోకి వచ్చినటువంటి ఓడ. ఎందుకు వచ్చింది బద్దలైపోయే గతిలోకి అంటే చీలిపోయే స్థితిలోకి ఎందుకు వచ్చింది అని అంటే తుఫాన్ వల్ల. ఒక తుఫాన్ వల్ల. ఆ తుఫాన్ ఎందుకు వచ్చింది అని మనం ఆలోచిస్తే మనకు అందరికీ తెలుసు. యోనా గ్రంథం మన అందరికీ కూడా చదవకపోయినా కూడా చాలా సులువుగా అర్థమయ్యే గ్రంథము యోనా గ్రంథం. యోనా గారు ఒక మాట చేశారు, ఒక పని చేశారు. ఏం చేశారు? తర్షీష్కి వెళ్ళిపోయారు. తర్షీష్ ఓడకి వెళ్ళిపోయారు, నినివేకి వెళ్ళమంటే దేవుడు కదండి. అయితే వాడు సింపుల్గా దేవుడు తుఫాన్ కలిగించేసారా? ఈజీగా కలిగించారు. అక్కడ కష్టపెట్టాలని కలిగించారు అక్కడ ఓడలో ఉన్న వాళ్ళని? లేదు. అక్కడ యోనా గారు దేవుని మాట వినకుండా దేవుని ఆజ్ఞను ఏం చేశాడు? ఆయన అతిక్రమించాడు. కాబట్టి అతను ఉన్న ఓడ మాత్రమే అక్కడ తుఫాన్ కలిగి ఏమైందంట? బద్దలైపోయే స్థితిలోకి వచ్చిందంట. అప్పుడు యోనా గారు ఏం చేస్తున్నారు? మంచిగా నిద్రపోతున్నారు. ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ తుఫాన్ నుంచి ఆ ఓడను కాపాడడానికి. కానీ యోనా గారు మాత్రం ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు కదా. మనం చూస్తే ఇక్కడ ఎందుకు ఆ ఓడ బద్దలైపోయే స్థితిలోకి వచ్చిందని మనం ఆలోచిస్తే దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల. ఓడ నాయకుడు అంతా బాగానే ఉంది. అక్కడ ఓడ నాయకుడు తప్పేమైనా ఉందా అండి? లేదు. ఓడలో ఉన్న వాళ్ళందరి తప్పు ఉందా? లేదు. కానీ దేవుని మాటకు వ్యతిరేకంగా నినివే వెళ్ళాల్సిన వ్యక్తి తర్షీష్కి వచ్చినప్పుడు ఏం కలిగింది? అక్కడ దేవుడు తుఫాను కలగమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు తుఫాను కలిగి ఆ ఓడ బద్దలైపోయింది. మరి మనం కూడా చూసుకుంటే మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఒక రకంగా మనతో మాట్లాడుతూ ఉంటే మనకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. 2 ఆజ్ఞలు ఇచ్చారు కదా. 2 ఆజ్ఞల్ని మనం పాటించకుండా లేదా దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోకుండా మన ఇష్టానుసారంగా జీవించినప్పుడు మన జీవితాల్లో కూడా ఏమొస్తాయి? తుఫాన్లు వస్తాయి, పెద్ద గాలులు వస్తాయి. అప్పుడు అవి వచ్చినప్పుడు మన ఓడ కూడా ఏమవుతూ ఉంటుంది? బద్దలైపోయే స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ యోనా గారు చేసింది కూడా అదే. మొన్న ఆదివారం వాక్యంలో కూడా మనం చదువుకున్న యెషయా గారి ద్వారా ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం కదా.
అక్కడ ఆజ్ఞ అతిక్రమించి యోన తన జీవితంలో ఏం చేసుకున్నాడు, తన ఓడని బద్దలైపోయే స్థితిలోకి తెచ్చుకున్నట్లుగా చూస్తున్నాం. మనం కూడా ఒక్కొక్కసారి అదే చేస్తూ ఉంటాం. మనకు తెలిసి సగము తెలియక సగము చేస్తూ ఉంటాం. దేవుని యొక్క మాట ఒకటైతే మనం ఒక్కొక్కసారి మన సొంత ఆలోచనలు చేస్తూ ఏం చేసుకుంటామండి, మన సమస్యలు, మన జీవితాల్లో సమస్యలు తెచ్చుకుంటూ ఉంటాం కదా. మన ఆలోచనలు మరి మంచివా అంటే కాదు. దేవుని ఆలోచనలు ఎంతో శ్రేష్టమైనవి. ఆయన ఆలోచనలు మన జీవితాల్లో నెరవేరాలంటే దానికి చాలా ప్రయాస కావాలి కదా. ఇక్కడ సౌలు గారు ఆజ్ఞను అతిక్రమించే కదా ఆయన ఉన్న స్థితిని పోగొట్టుకుని ఆయన ఓడని బద్దలు కొట్టుకున్నట్లుగా చూస్తున్నాం. ఇక్కడ యోనా గారు ఏం చేస్తారు, ఎప్పుడైతే ఆ ఓడ నుంచి అతన్ని బయటికి పంపివేశారో అప్పుడు ఆ ఓడ నెమ్మది పొందుకుందంట. అంటే అక్కడ వ్యతిరేకంగా ఉన్న ఆ వ్యక్తిని ఎప్పుడైతే నీటిలోకి వేస్తారో ఆ ఓడలో వాళ్ళు ఏం కలిగిందండి, ఆ ఓడకి నెమ్మది కలిగింది. ఇప్పుడు మనము వ్యతిరేకంగా దేవుడికి వ్యతిరేకంగా నడుస్తామేమో, మనలో వ్యతిరేకమైన ఆలోచనలు కానీ మాటలు కానీ లేదా ఏమైనా ప్రవర్తన ఉంటే వాటిని ఏం చేయాలి, బయట పారవేసుకున్నప్పుడు మన ఓడ కూడా ఏమవుతుంది, ఆ బద్దలైపోయే స్థితిలోంచి నెమ్మది పొందుకుంటారు. దేవుడు అనుదినము మనతో మాట్లాడుతున్నారు వాక్యం ద్వారా. ఎంతో మంది ఎన్నో వాక్యాలు మన సంఘంలోనే అనేకమైన వాక్యాలు మనం వింటూ ఉన్నాం. ఒక్క మాట అయినా సరే మనలో ఫలించదా, ఒక మాట అయినా క్రియ చేయదా, కార్యం చేయదా అని దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి ఇంకా మొదటి ఓడగా ఏం చూస్తున్నామండి, బద్దలైపోయే స్థితిలోకి వచ్చినటువంటి ఓడను చూస్తున్నాం. మరి మన జీవితాలు అటువంటి బద్దలైపోయే స్థితిలోకి వెళ్లకుండా మన విశ్వాసపు జీవితాన్ని, మన రక్షణ జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి. అక్కడ యోనా కూడా దేవుని ఎరిగిన బిడ్డే, దేవుని ఎరిగిన వ్యక్తే. కానీ దేవుని పని చేయమన్నప్పుడు ఆయన ఏం చేశాడు, వ్యతిరేకమైన మార్గంలోకి మన ప్రయాణం. మనం ఇప్పుడు ఇండియా వెళ్ళాలండి, మనం ఇండియా వెళ్ళకుండా అమెరికా ఫ్లైట్ ఎక్కి కూర్చోగలమా? లేదు, ఎక్కి కూర్చోలేము. దానికి వాళ్ళు ఒప్పుకుంటారా? నీ ఫ్లైట్ ఇండియాకి అయితే నువ్వు యూఎస్ ఫ్లైట్లోకి ఎందుకు వస్తున్నావు అని అడుగుతారా లేదా? అక్కడ కూడా అదే జరిగింది. యోనా గారు ప్రయాణం అవ్వాల్సింది వేరే చోటకి అయితే వెళ్ళి తర్షీషు ఓడలో కూర్చుంటూ ఊరుకున్నారా వాళ్ళు? అక్కడ దేవుడు మరి ఆ పెనుగాలి సృష్టించి తుఫాను సృష్టించినప్పుడు ఆ ఓడ వాళ్ళు ఏం చేశారు, అతన్ని బయట వేసినట్లుగా చూస్తున్నాం. కాబట్టి దేవునికి వ్యతిరేకమైన ఆలోచన మార్గాల్లో మనం వెళ్లకుండా మన ఓడని మనము భద్రపరచుకోవాలి. రెండవదిగా చూసుకున్నాము, అపోస్తల కార్యములు 27వ అధ్యాయంలోకి వద్దామండి. అపోస్తల కార్యములు 27వ అధ్యాయము ఒకసారి మొదటి వచనం చదువుకుందాం. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఐగుస్తు పటాలంలో శతాధిపతి అయిన యూలి అనువానికి అప్పగించిరి. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారిని కొంతమంది ఖైదీల్ని ఒక శతాధిపతికి అప్పచెప్పి ఇటలీ పంపిస్తున్నారు. ఎందుకంటే ఇటలీ రాజు ఉంటారు కదా, అతని ముందు వీళ్ళు నుంచోవాలి, వెళ్ళి అతని ముందు నుంచుని తీర్పు పొందాలి. అయితే అందుకు ఏం చేశారు, ఒక శతాధిపతి అంటే మనకు అందరికీ తెలుసు కదా. అయితే ఆ శతాధిపతికి అప్పచెప్పి వీళ్ళని జాగ్రత్తగా నువ్వు తీసుకెళ్ళి ఎక్కడికి అప్పచెప్పాలి, ఇటలీలో అప్పచెప్పాలి, ఆ రాజు ముందు నిలబెట్టాలని చెప్పినప్పుడు అక్కడ తీసుకెళ్తుంటే 4వ వచనం చూస్తే, అక్కడి నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాని కొట్టుచున్నందున కుప్ర చాటున ఓడ నడిపించితిమి. హల్లెలూయా. చదివితే బాగా మనకు అర్థమవుతుంది, కానీ సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను క్లుప్తంగా వివరిస్తున్నాను. అయితే ఆ ఎదురుగాలు తగిలినప్పుడు వేరే చోటకి ఆ ఓడను మళ్లించారు, అయినా కూడా లాభం లేదు, పరిస్థితి బాగాలేదు. ఓడ ఏమవుతుంది, తిరగబడిపోయే ప్రమాదం ఉంది, లేదా విరిగిపోయే బద్దలైపోయే ప్రమాదం ఉందని చెప్పి ఏం చేస్తారంటే ఇంకొక ఓడ కనిపిస్తే ఆ ఓడలోకి వీళ్ళందరినీ కూడా ఎక్కిస్తారు జాగ్రత్తగా. అయితే అలా జరుగుతున్న ప్రయాణం కొన్ని దినములు గడిచింది, అయినా కూడా ఏ మాత్రము పరిస్థితి ఏమీ అనుకూలించలేదు. ఓడ ప్రయాణానికి అసలు కూడా సాఫీగా ఎటువంటి వాతావరణము కూడా కలగకపోతే ఇంకా మనం ముందుకు వెళ్దాము. 37వ వచనం చూద్దామండి ఒకసారి. 35వ వచనం చూసుకుందాము. 35వ వచనం ఒకసారి. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి తినసాగెను. హల్లెలూయా. ఇక్కడ ఆగుదామండి. ఇప్పుడు ఇది ఎప్పుడు అంటే అలా ప్రయాణం చేస్తూ చేస్తూ 14 రోజులు గడిచిపోయిన తర్వాత పౌలు గారు వాళ్ళకి ధైర్యం చెప్తా ఉంటారు. పౌలు గారు చెప్తారు కూడా మధ్యలో శతాధిపతికి, మనము ఎలా చేద్దాం అలా చేద్దాం అంటే ఆ శతాధిపతి వెనకుండా ఓడ నాయకుడి మీద నమ్మకం ఉంచి ఎలా అయితే అలా అవుతుందిలే అని విడిచిపెట్టినప్పుడు పౌలు గారు చెప్పిన మాట వినప్పుడు అక్కడ అలా 14 రోజులు గడిచినా కూడా వీళ్ళకి ఎటువంటి మార్గం లేదు. అలా ఓడలోనే వాళ్ళు వెళ్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు, కానీ ఒడ్డుకు చేరే దారి ఏం వాళ్ళకి కనిపించట్లేదు. వాళ్ళు ఇంకా 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 అగాధంలోకి వెళ్ళిపోయినట్లుగా ఆ ప్రయాణంలో ఎవరైనా సరే ఓడలో 14 రోజులు ప్రయాణం చేస్తారండి. వాళ్ళు వెళ్ళాల్సిన మార్గం చాలా సులువైన మార్గం అయినా కూడా 14 రోజులు వాళ్ళకి ఆహారం లేకుండా ఏమీ లేకుండా వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు పౌలు గారు ఒక మాట చెప్తారు. దేవుడు ఆయనతో మాట్లాడిన మాట అక్కడ చెప్తా ఉంటారు. ఏమనంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు, దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడని పౌలు గారితో చెప్పినప్పుడు పౌలు గారు వాళ్ళకి ధైర్యం చెప్పి, మీరు ఉపవాసం ఉన్నారు కాబట్టి 14 రోజుల నుంచి ఆహారం తీసుకోండి అని చెప్పి అక్కడ రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి ఏం చెల్లించారు? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగెను. ఆ ఓడలో ఎంతమంది ఉన్నారో మనం చూస్తే 37వ వచనంలో ఓడలో ఉన్న మేమందరము 276. హల్లెలూయా. 276 మంది, 276 మంది ప్రయాణిస్తున్న ఓడ మరి 14 రోజుల పాటు వాళ్ళందరూ కూడా ఏమీ తినకుండా ఉపవాసంతో ఉన్నప్పుడు అక్కడ ఏం కలిగిందండి? వాళ్ళకి భయం కలిగింది, ప్రాణ భయం కలిగింది. వాళ్ళు ఏమీ తినకుండా ఇంకా మా ప్రాణాలే లేనప్పుడు మాకు ఆహారం ఎందుకని వాళ్ళ భయంతో ఉన్నప్పుడు పౌలు గారు ధైర్యం చేసి వాళ్ళకి సువార్త చేసి అక్కడ దేవునికి వాళ్ళ ముందే ప్రార్థన చేసి వాళ్ళందరికీ కూడా రొట్టె ఇచ్చి వాళ్ళని ధైర్యపరిచినట్లుగా చూస్తున్నాం. ధైర్యపరిచిన తర్వాత కూడా వాళ్ళు చాలా మార్గాలు ప్రయత్నించారు ఆ ఓడలోంచి ఆ ఓడని ఎలా అయినా సరే కాపాడడానికి. కానీ ఎన్ని చేసినా చుక్కాన్లు వేశారు, ఇంకా అలా చాలా వేశారు, కానీ ఆ ఓడ అమరం ఏమైందంట? బద్దలైపోయిందంట. 41వ వచనం చూస్తే 2 ప్రవాహములు కలిగిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్టపట్టించి అందువలన అతని కూరుకొని పోయి కదలకయుండెను. అవి అనివి కూరుకొని పోయి కదలకయుండెను. అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను. హల్లెలూయా. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ ఓడ ఏమైపోయిందండి? బద్దలైపోయింది. అక్కడ ప్రార్థన లేదా అంటే ఉంది, విశ్వాసం లేదా అంటే ఉంది. ఎవరిలో? పౌలు గారిలో. ఒక దైవజనుడే, ఆయన సువార్త చేసిన దైవజనుడే. అయితే ఆయనలో విశ్వాసం ఉంది, ఆ ఓడలో ప్రార్థన ఉంది, ఉపవాసం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏమైందంట? ఆ ఓడ అయినప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు ఆ ఓడ ఏమవుతుంది? బద్దలైపోతుంది. అక్కడ బద్దలైపోతున్నప్పుడు ఖైదీలలో ఎవడును ఈదుకొని పారిపోకుండానట్లు వారిని చంపవలనని సైనికులకు ఆలోచన పుట్టెను. గాని శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగలవారు సముద్రంలో దుమికి దరికిపోవలననియు, కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవలననియు ఆజ్ఞాపించాను. ఇలాగూ అందరూ తప్పించుకొని దరిచేరి. హల్లెలూయా. ఇక్కడ మరి 14 రోజుల పాటు వాళ్ళు సమస్యలతో చిక్కులో ఉండి నలిగిన తర్వాత వాళ్ళకి ఏం కలిగిందండి? విడుదల కలిగింది. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, నేను ఉపవాసం చేస్తున్నాను, కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుని తనకి వెళ్తున్నానే, నేను చాలా కరెక్ట్గా ఉంటున్నాను, అయినా కూడా నాకే ఈ సమస్యలని మనం కూడా ఏమవుతూ ఉంటున్నాం? నలిగిపోతూ ఉంటున్నాం. అక్కడ పౌలు గారు ఎలా అయితే మంచి విశ్వాసం చూపించారో, వాళ్ళందరినీ ధైర్యపరిచారో, దేవునికి ప్రార్థన చేశారో, ఉపవాసంతో కనిపెట్టారో, అయినా కూడా ఏం కలిగింది? ఓడ బద్దలైపోయే స్థితిలోకి వచ్చింది. చివరి నిమిషంలో దేవుడు ఏం చేశాడు? అద్భుతం చేసినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఎందుకు దేవుడు అద్భుతం చేశాడంటే, అక్కడ ఒక్క ఖైదీకి హాని కలిగినా కూడా ఆ నేరం ఎవరి మీదకి వస్తుందంటే పౌలు గారి మీదకి వస్తుంది. పౌలు గారికి మీదకి వస్తుంది. కాబట్టి దేవుని యొక్క మహిమ ఎక్కడ కనిపించిందండి? చివరి సమయంలో. ఇంకా బద్దలైపోయి వాళ్ళ ప్రాణాలు కోల్పోతారు అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవుడు ఏం చేశాడు? గొప్ప కార్యం చేసినట్లుగా చూస్తున్నాం. ఆ ఖైదీలో ఒక్కరు చనిపోయినప్పుడు పౌలు గారికి వాళ్ళు ఏం చేస్తారు? రాజు ఏం చేస్తాడు? నీ వల్ల ఖైదీలు చనిపోయారు కాబట్టి నీకు ఏమిస్తాము? మరణ శిక్ష ఇస్తామని రాజుగారు తీర్పు ఇవ్వచ్చు అక్కడ.
కాబట్టి ఆ నేరము పౌలు గారి మీదకి రాకుండా శతాధిపతి ద్వారా అక్కడ దేవుడు కార్యం చేశారు. ఎవరి ద్వారా అండి? శతాధిపతి ద్వారా. ఓడ నాయకుడిగా అక్కడ ఎవరిని వాడుకున్నారు? దేవుడు శతాధిపతిని వాడుకొని ఖైదీలలో ఒక్కరు ప్రాణం పడిపోకుండా ఈత వచ్చిన వాళ్ళ ముందు దూకి ఓడ తేలికపరిచి ఈదుకొని గట్టుకు వెళ్ళమని మిగిలిన వాళ్ళు ఏం చేశారు? ఓడ యొక్క చెక్కలు ఉంటాయి కదా, వాటి మీద మరి వాటిని ఆధారం చేసుకొని మనం నీళ్ళల్లో ఈత కొడుతున్నప్పుడు చూస్తూ ఉంటారు కదా, బెలూన్స్ అవి రౌండ్గా అన్ని పెట్టుకుని ఈదుతూ ఉంటారు. ఎందుకు? సపోర్ట్ కోసం, మునిగిపోకుండా. అలా ఆ చెక్కల్ని ఓడలో ఉన్న సామాగ్రిని ఆధారం చేసుకుని వాళ్ళు ఏం చేశారు? ఆ మార్గాన్ని సరాలుపరుచుకొని ఎక్కడికి చేరారండి? గడి చేరినట్లుగా చూస్తున్నాం. మరి దీనిమున మనం ఇంకా ఏంటి ఎన్ని చేసినా కూడా నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయిందని బాధపడుతున్నామేమో, చివరి క్షణంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యం చేస్తాడు. మన సమస్యల యొక్క బారి నుంచి మనల్ని గట్టెక్కించి మనల్ని దరి చేరుస్తాడు, ఒడ్డును చేరుస్తాడు. హల్లెలూయా. మరి అటువంటి విశ్వాసం ఎలా ఉండాలి? మనకు ఉండాలి. పౌలు గారు మధ్యలో ఆపేశారా? 14 రోజులు అయిపోయిన తర్వాత ఆపేశారా? లేదు, ఇంకా ఎక్కువగా విశ్వాసం చూపించి అందరినీ కూడా ధైర్యపరిచినట్లుగా చూస్తున్నాం. మరి మన యొక్క విశ్వాసం కూడా ఎలా ఉండాలి? రక్షణ పొందిన తర్వాత మన యొక్క దేవుని అంగీకరించిన తర్వాత మన విశ్వాసం కూడా ఎలా ఉండాలి? మనం ఎంత కరెక్ట్గా ఉన్నా, దేవుళ్ళు ఎంత కరెక్ట్గా మనం నడుస్తున్నా కూడా మనకి శ్రమలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తాయి. కానీ వాటికి భయపడకుండా మనం ఎలా ఉండాలి? నా దేవుడు చివరి నిమిషంలో కూడా ఒక అద్భుతం చేస్తాడనే నిరీక్షణ మనం కనబరిచినప్పుడు చివరి క్షణంలో దేవుడు తారుమారు చేస్తాడు పరిస్థితిని. హల్లెలూయా. మన సమస్యల బారి నుండి మనల్ని దరి చేరుస్తాడు. కాబట్టి రెండవదిగా మనం ఎటువంటి ఓడను చూసుకున్నామండి? దరి చేర్చబడిన ఓడ. మనం కూడా ఒకవేళ సమస్యను అడుగుతున్నామేమో, మనం కూడా దేవుడు దరి చేరుస్తాడు. కాబట్టి ఏం కలిపి చూపించాలి మనము? నిరీక్షణ, విశ్వాసం, పట్టుదల, ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలన్నమాట. అప్పుడు దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. అంతే కదా. పరుగు పందెం జరుగుతూ ఉంటుంది, చాలా మంది పరిగెడుతూ ఉంటారు. పోటీలో ఉన్న వాళ్ళందరూ మరి ఫస్ట్ నుంచి బాగా వేగంగా పరిగెట్టి మధ్యలో తగ్గిపోయి చివరికి వెళ్ళేటప్పటికి ఒక వ్యక్తికి గెలుస్తాడు కదా. మరి ఆ ప్రైజ్ అనౌన్స్ చేసే వాళ్ళు మొత్తం అంతా చూస్తారా, లేదా ఫస్ట్ నుంచి ఇతను సగం దూరం వరకు బాగా పరిగెట్టాడు కదా, ఇతనికి ఇద్దాం ఫస్ట్ ప్రైజ్ అని అంటారా? చివరిగా ఎవరు వెళ్తారో వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్ కదా. అలాగే చివరి వరకు మనం ఎదురు చూస్తేనే మనకు కూడా ప్రైజ్. హల్లెలూయా. మరి కాబట్టి రెండవదిగా మనం ఎటువంటి ఓడను చూసుకున్నామండి? దరి చేర్చబడిన ఓడ. మూడవదిగా చూసుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూసుకుందామండి. 20వ వచనము. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. హల్లెలూయా. ఇక్కడ మరి మూడవదిగా మనకి ఎటువంటి ఓడ కనిపిస్తుందండి? సిద్ధపరచబడుచున్న ఓడ. ఆత్మీయ జీవితంలో మనం కూడా ఏం చేసుకోవాలి? మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ఇక్కడ ఎటువంటి ఓడ కనిపిస్తుంది? సిద్ధపరచబడుచున్న ఓడ. అంటే నోవాహు గారు ఆల్రెడీ దాన్ని స్టార్ట్ చేశారు, ఆ ఓడని సిద్ధపరుస్తున్నారు, మొదలు పెట్టారు. అప్పుడు దేవుని ఆత్మ నోవాహు గారి ద్వారా ఎక్కడికి వెళ్ళింది? ప్రకటించబడింది సువార్త. అవిధేయుల వారు అందరి దగ్గరికి వెళ్ళి జలప్రళయం వస్తుంది, మీరు రక్షణ పొందండి, మీరు ఓడలోకి రండి అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. ఈ రోజుల్లో మరి అనేక దేశాల్లో అనేక మంది సేవకులు, అనేక మంది సంఘాల ద్వారా సువార్త ఎలా అయితే ప్రకటించబడుతుందో ఆ రోజుల్లో మొదటిగా నోవాహు గారి ద్వారా ప్రకటన చేయబడిందండి. వలన ప్రళయం వస్తుంది, కాబట్టి మీరు రక్షించబడాలంటే ఈ ఓడలోకి రావాలి, సిద్ధపరచబడుతున్న ఓడలో మీరు చేరాలి అన్నప్పుడు వచ్చారు. ఎవరైనా అంటే ఎవరు వచ్చారు? ఓన్లీ 8 మంది మాత్రం నీటి ద్వారా రక్షణ పొందినట్లుగా చూస్తున్నాం. మనము ఆదికాండంలోకి వస్తే ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు నోవాహు గారితో మాట్లాడటం జరుగుతుంది. ఈ భూమి ఏమైంది? పాడైపోయింది.
నేను మనుషులు చేసినందుకు ఏం కలుగుతుంది దేవునికి? మనుషులు చేసినందుకు మనస్తాపం కలిగి ఆయన ఏం చేయాలనుకుంటున్నారు? ఈ సృష్టిని నాశనం చేయాలనుకుంటున్నారు, జలప్రలయం కలిగించి. కాబట్టి నేను వెళ్ళి ఒక ఓడ సిద్ధపరచుకోమన్నప్పుడు 7వ అధ్యాయంలో చూద్దాము. 7వ అధ్యాయం 1వ వచనం చూస్తే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. హల్లెలూయా. ఇక్కడ 6వ అధ్యాయంలో పైన మనం చూస్తే ఆ ఓడ ఎలా నిర్మించాలి, ఎలా కట్టించాలని కూడా నోవహు గారితో చెప్పడం జరుగుతుంది 6వ అధ్యాయంలోనే. అయితే ఆ ఓడ సిద్ధపరిచిన తర్వాత అందరికీ సువార్త ప్రకటించిన తర్వాత దేవుడు చెప్తాడు, ఇక్కడ ఈ తరం వారిలో నీవే నాకు నీతి మంతుడిగా కనిపిస్తున్నావు, కాబట్టి నీవు నీ కుటుంబం కూడా నీ ఇంటి వారందరూ కూడా ఏం చేయమన్నారో ఓడలో ప్రవేశించమన్నట్లుగా చూస్తున్నాం. అయితే ఆ సిద్ధపరచబడిన ఓడలోకి ఎవరు వెళ్ళారు? నోవహు గారి కుటుంబము రక్షించబడింది ఆ దినములో కదండి. మరి ఈ దినమున అనేకమైన సువార్త మనం వింటున్నాము, అనేకమైన వాక్యాలు వింటున్నాము. దేవుడు మనకంటూ ఒకటి సిద్ధపరిచారు. ఆ సిద్ధపరిచిన స్థలంలోకి మనం వెళ్ళడానికి మనం ప్రయాసపడుతున్నాము. అక్కడ నోవహు గారు ఎంత ప్రయాసపడ్డారో, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు. ఆ ఓడ నిర్మిస్తుండగా భార్య పిల్లలు కూడా ఏంటి నాన్న నువ్వు అందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కదా, నువ్వేంటి పిచ్చోళ్ళకి ఓడ కడుతున్నావు, దేవుడు చెప్పాడు అంటున్నావు, నిజంగా నీతో దేవుడు మాట్లాడాడా, నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని పిల్లలు కానీ భార్య కానీ వెనక్కి తీసారా? లేదు. అయినా కూడా నోవహు గారు ఒంటరిగా మరి సువార్త ప్రకటించి అందరినీ కూడా మార్చాలని ప్రయత్నం చేసి చివరికి దేవుడే మాట్లాడినప్పుడు ఆయన ఏం చేశారండి? ఆయన నిర్మించిన ఓడలోకి ఆయనే వెళ్ళినట్లుగా చూస్తున్నాం. మరి మన ఆత్మీయ జీవితంలో మనం కూడా ఒక ఓడని సిద్ధపరచుకుంటున్నాం కదా. రక్షణ పొందిన దినం నుంచి ఈ దినం వరకు మనం కూడా ఒక ఓడని నిర్మించుకుంటున్నాం దేవుని దృష్టిలో. ఆ ఓడ ఆయనకి ఇష్టపూర్వకంగా మనము నిర్మించుకొని మనము నీతిగా జీవించి ఆ ఓడలోకి వెళ్ళి మనం ఏం చేయాలి? మనము రక్షణ పొందాలి, మనతో ఉన్న వాళ్ళని కూడా ఆ రక్షణలోకి నడిపించగలగాలి. సిద్ధపరచబడిన ఓడ అంటే అదే, మనల్ని మనం సిద్ధపరచుకోవడం. ఓడ మన విశ్వాస జీవితం సాదృశ్యం మనం ముందుగానే అనుకున్నాం. కాబట్టి మనల్ని మనం ఎలా సిద్ధపరచుకుంటున్నాం, ఎటు రీతిగా సిద్ధపరచుకుంటున్నాం? అక్కడ నీవు ఒక్కడవే నీతి మంతుడిగా ఉన్నావు కాబట్టి ఆ ఓడలకు ప్రవేశించమని దేవుడు మాట్లాడాడు నోవహు గారితో. మరి మనం సిద్ధపరచుకుంటున్న ఓడ ఎలా ఉంది అంటే మనం ఎలా నిర్మించుకుంటున్నాం? నీతి మార్గంలో నడుస్తున్నామా, అవినీతి మార్గంలో నడుస్తున్నామా, దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడుస్తున్నామా? మనం సిద్ధపరచుకుంటున్న ఓడలకు మనము ప్రవేశించగలుగుతున్నామా? ఆ సిద్ధపరచుకుంటున్న ఓడ దేవునికి ఇష్టానుసారం ఉంది. అక్కడ నోవహు గారు దేవునికి ఇష్టమైన వాడని సిద్ధపరిచారా, ఆయన సొంత ఆలోచనతో సిద్ధపరిచారండి? దేవుడు చెప్పిన రీతిగా నిర్మించినట్లుగా చూస్తున్నాం. మరి మనం కూడా మన ఆత్మీయ జీవితం అనే ఓడని ఎలా నిర్మించుకోవాలి? దేవునికి ఇష్టానుసారంగా. కొంతమంది మార్చేసుకుంటూ ఉంటారు రూల్స్ కదా. దేవుని మాట ఒకటైతే, సేవకుల మాట ఒకటైతే, మన మాటలు ఎలా ఉంటాయి? దేవుడు ఇలా చెప్పాడా, బైబిల్లో రాసిందా, నేను ఇలా చేయగల, నేను ఇలా చేస్తేనే దేవుడికి ఇష్టంగా ఉంటానా అంటే ఒక పద్ధతి ఉండాలి. నువ్వు మనం డ్యూటీకి వెళ్ళినప్పుడు ఇష్టానుసారంగా వెళ్ళిపోతామా అండి? అప్పుడు ఏమంటారు? బయటికి వెళ్ళి అంటారు, అంతే కదా. ఒకరోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు, 3 రోజులు చూస్తాడు. యజమానుడు ఏమంటాడు? బయటకు వెళ్ళిపో, నువ్వు నీట్ లేవు, లేదా నాకు ఇష్టం వచ్చిన నువ్వు రావట్లేదు, అలాంటప్పుడు నేను ఎందుకు నీకు ప్లేస్ ఇవ్వాలి నా ఆఫీస్లో, లేదా నా ఇంట్లో అని అంటారా లేదా? యజమానులు. మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇష్టానుసారంగా వచ్చేస్తాం మనం, ఎలా పడితే అలాగా. ఒక క్రమం పద్ధతి లేదా మనకి? ఎలా సిద్ధపరచుకోవాలి? ఆయనకి ఇష్టం వచ్చిన రీతిగా ఇక్కడ నోవహు గారు ఓడని కట్టారు. దేవుడు నాకు చెప్పేశాడు కదా, నేను నీతిమంతుని అన్నాడు కదా, నేను ఏం చేసినా దేవుడి దృష్టిలో కరెక్టే అని అనుకున్నాడు ఆయన? లేదు. పోనీ ఓడని నిర్మించిన వెంటనే ఆయన వెళ్ళిపోయాడా? లేదు. దేవుడు చెప్పినప్పుడే ఆయన వెళ్ళాడు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క మాటని అనుసరించి సిద్ధపరచుకోవాలి తప్ప మనకి నాకు అన్నీ తెలుసులే, నాకు అన్నీ వచ్చులే, నాకే అన్నీ తెలుసులే అన్నట్లుగా మనము మాట్లాడకూడదండి కదా. మనం అలా చేస్తే మనకి ఇంకా అన్నిటి మనకి తేడా ఉంటుంది. దేవుని ఎరగని వారికి మనకి తేడా ఉంటుంది. వాళ్ళు అలా వెళ్తారా? వాళ్ళు పూజించే చోటకి అలా వెళ్తారా ఇష్టానుసారంగా? లేదు కదా. వాళ్ళు ఒక పద్ధతి పాటిస్తారు, తెల్లవారుజామున వేస్తారు, అన్నీ చేస్తారు, అలా చేస్తారు వాళ్ళు కూడా. మరి మన దేవుడికి అటువంటి ఏం లేవండి, ఆయన ఇస్తాం సింపుల్గా కదా. ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి కదండి. మన దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు కానీ, లేదా దేవుని పనుల్లో మనం ముందుకు నడుస్తున్నప్పుడు కానీ ఆయన యొక్క క్రమముని పద్ధతిని మనము
పాటించే వారిగా ఉండాలి. మన ఓడని మనం ఎలా సిద్ధపరచుకోవాలి? ఆయనకి ఇష్టమైన రీతిలో మనం సిద్ధపరచుకొని ఆయన యొక్క అమూల్యమైన రక్షణ మనము పొందుకోవాలి. మూడవదిగా మరి ఎటువంటి ఓడను చూసుకున్నామండి? సిద్ధపరచబడుచున్న ఓడను చూసుకున్నాము. చివరిగా లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. ఆయన ధోనిలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి ధోనిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. హల్లెలూయా. మరి ఇక్కడ చివరిగా మనం చూసుకుంటున్న ఓడ ఏంటండి? యేసయ్యను మోసిన ఓడ, లేదా యేసయ్య వాడుకున్న ఓడ. యేసయ్యనే మోసినటువంటి ఓడ. ఎవరి ఓడది? సీమోనుదైన ఒక దోణి. అక్కడ అన్ని దోణులు ఉన్నాయి. అన్ని దోణులు ఉంటుండగా ఎవరిది యేసయ్య ఎంచుకున్నారు? సీమోనుది ఎంచుకున్నట్లుగా చూస్తున్నాం. అతన్ని దోణి ఎందుకు ధన్యత చేసుకుంది కదా, అంటే ఆ ఓడ ఎంత ధన్యత పొందిందో. మరి మనం యేసయ్యను చేర్చుకుంటున్నామా? మన హృదయాల్లో ఆయన మాటలను చేర్చుకుంటున్నామా? ఆయనకి స్థానం ఇస్తున్నామా? ఆయనకి మొదటి స్థానం ఇవ్వగలుగుతున్నామా? ఆ ఓడలో కూర్చుండి ఆయన ఏం చేశారు? అనేక మందికి సువార్త ప్రకటించారు. అనేక మందిని మార్చడానికి ఆ ఓడ ఏమైంది? అక్కడ ఉపయోగపడింది. మరి మనం కూడా దేవుని మాటలు చెప్పగలుగుతున్నామా? లేదా దేవుని మాటలు విని దాన్ని అనుసరించి నడవగలుగుతున్నామా? ఆయనకి చోటు ఇస్తున్నామా? మనం అనేకమైన వాటికి మనకి చోటు ఉందండి. స్నేహితులకు ఉంది, మన ఇంట్లో బంధువులకు ఉంది, మన పిల్లలకు ఉంది, తల్లిదండ్రులకు ఉంది, అందరికీ ఉంది. దేవునికి ఎక్కడ ఉంది చోటు కదా? మన ఓడలో మనము మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి, యేసయ్యకి ఇవ్వాలి. దేవునికి ఇచ్చి అప్పుడు మనము మిగిలిన వాటికి ప్రాధాన్యత ఇవ్వడం దేవుడు కూడా ఇష్టపడతాడు కదా. యేసయ్యను చేర్చుకున్న ఆ ఓడ అనేక మందిని మార్చడానికి ఉపయోగపడింది. సీమోనుదైన దోణి అనేక మందికి మాదిరిగా దేవుడు వాడుతున్నాడు. ఆ ఓడలోనే కూర్చుని ఆయన అనేక మందికి సువార్త ప్రకటించారు. అనేకమైన ప్రాంతాలు తిరిగారు. మరి మనము అటువంటి ఓడగా ఉంటున్నామా? దేవుడు వాడుకుంటున్నాం ఓడగా ఉంటున్నాం? దేవుని పరిచర్యలో వాడబడుతున్నామా? దేవుని మాటల కొరకు వాడబడుతున్నామా? లేదా దేవునికి ఇష్టానుసారంగా నడుచుకునే వ్యక్తిగా ఉంటున్నామా? అటు రీతిగా మనము చివరిగా ఎటువంటి ఓడగా మనము ఉండాలండి? యేసయ్యను చేర్చుకొని లేదా యేసయ్య వాడుకునే ఓడలో మనము ఉండాలి. ఇది నా దేవుడి 4 ఓడల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఎటువంటి ఓడలో మనం ఉంటున్నాం? బద్దలైపోయే స్థితిలో ఉన్నామా? అయినా పర్లేదు, దేవుడు ఏం చేస్తాడు? నెమ్మది దయచేస్తాడు. మనలో ఉన్న వ్యతిరేకతలు బయటకు పారేసుకున్నప్పుడు కదా. ఒకవేళ సమస్యలు కానీ లేదా చిక్కులు ఇంకా అనేకమైన దుఃఖాలతో మనం ఏం చేస్తున్నాం? ఒకవేళ బద్దలైపోయే స్థితిలోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆఖరి నిమిషంలో దేవుడు ఏం చేస్తాడు? గరిచేస్తాడు, ఒడ్డును పడేస్తాడు, మనం విడిచిపెట్టడు. కానీ మనం ఏం చూపించాలి? నిరీక్షణ, విశ్వాసం చూపించాలి. మూడవదిగా మనము మన ఓడని ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా సిద్ధపరచుకోవాలి, కానీ మనకి ఇష్టం వచ్చినట్టుగా కాదు. ఆయనకి ఇష్టమైన ఓడగా మనము నిర్మించబడాలి. అంతే కదా. ఆయన నిర్మించారు. తల్లి గర్భంలో నుండి మనల్ని ఆయన ఏం చేశారు? నిర్మించారు. మనకి రూపం కలుగజేసింది ఆయనే. ఆయనకి ఇష్టం వచ్చినట్టు నిర్మించారు కాబట్టి మనము కూడా ఎలా నిర్మించబడాలి? మన జీవితం మనం ఎలా నిర్మించుకోవాలి? ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నిర్మించుకొని ఆయన ఇచ్చే విలువైన రక్షణ మనము పొందుకోగలగాలి. చివరిగా ఇటువంటి ఓడగా మనం ఉండాలండి. యేసయ్యకు అవసరమయ్యే, యేసయ్యని చేర్చుకొని యేసయ్య వాడుకునే ఒక మంచి ఓడలా మనం ఆత్మీయ జీవితంలో నడిచినప్పుడు దేవదేవుడు మన జీవితానికి కూడా ఓడ ప్రయాణం నీటి మీద ఎంత బాగా సాగుతుందో మన ప్రయాణం కూడా ఈ లోకంలో అంతే సాఫీగా దేవుడు సాగిస్తాడు. ఈ 4 ఓడలు మనం అనుదినం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనలో ఇంకా విశ్వాసం, నిరీక్షణ కలిగి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మంచి మార్గం నడిపించుకోవాలని కొద్ది మాట దేవుడు దీవించును గాక. ఆమేన్.
ఆయనకి ఇష్టంగా మనం జీవించనుకో, నీకు ఇష్టమైనది ఆయన ఇచ్చింది కాదు. ఆయనకి ఇష్టంగా లేకపోతే ఆయన నీకు ఇష్టమైనది ఎందుకు ఇస్తాడు? నీ సొంత ప్రయత్నం చేసి అప్పులు పాలైపోతారు. అదే కర్మ. సొంత ప్రయత్నాలు ఏం చేస్తాం? అప్పులు అవుతాం. దేవుడు చెప్పినప్పుడు ఓర్చుకోం. ఓర్పు కలిగి ఉంటే గొప్ప మేలు పొందడం కాక, శాంతం కలిగి ఉంటే ఇచ్చే వరకు దేవుడి చెరకు కొంచెం నిరీక్షణ కలిగి ఉండాలి. లేకుండా మనం రకరకాల ప్రయత్నాలు చేసి మనం అప్పులు పాలైపోతాం, శ్రమలు పాలవుతాం, కష్టాలు పాలైపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి నీ చిత్తమా కాదా, నీ చిత్తమా కాదు 100 సార్లు వేశారని ఇప్పుడు వచ్చానా ఈ ఎల్లో నీ చిత్తం వెళ్ళాలి. అలా అవుతేనే మనం నా ఇష్టం టికెట్ వెళ్ళిపోయామంటే ఎప్పుడో టికెట్ తీసేసుకుని దేవుడితో హల్లెలూయా. మనం వచ్చామంటే దేవుడి పని పూర్తి చేసుకుని దేవుని చిత్తం నడిచామనుకో, నాకు ఆశీర్వాదం, సంఘానికి ఆశీర్వాదం. అలాగే మీరు మందిరానికి వచ్చారనుకో, వాక్యమైన వాక్యానుసారం జీవితం జీవించామనుకో, అది నీకు ఆశీర్వాదం. అంతే కదా. అసలుగా నీ ఆశీర్వాదం వస్తున్నాయి. ఇక్కడ ఇలా ఎవరిని చూడడానికి ఎవరు ఒకరికొకరికి నీ బాధ కొలు చెప్తున్నావు, నీ శ్రమ కొలు చెప్తున్నావు. వాళ్ళు నన్ను మాట్లాడలేదండి, వాళ్ళు నన్ను నన్ను వందనా చెప్పలేదు, ఇవన్నీ వేస్ట్. వేస్ట్ మాట్లాడండి. ఎందుకు వందన చెప్తే ఎవరెవరు సంఘం గొప్పదే, అంతే కదా. ఈ సంఘం నాదా, మన అందరూ దాన్ని
శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా ఏ స్త్రీల సహవాస కూడికనైనా మహిమకరంగా ఘనంగానైనా జయకరంగా జరిగించినందుకే నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ కూడిక అంతటి ద్వారానైనా ప్రభు నీ నామాన్ని నైనా మహిమ చెల్లిందని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభా. అయా నీ కుమార్తె నిలబెట్టుకున్నైనా ప్రభా వాడనే అంశం గురించి నైనా కొన్ని ఆధ్యాత్మిక మాటలైన బిడ్డ ద్వారా తెలియజేస్తున్న దేవా వందనాలు ప్రభా. అవునయా వాడ నాయకుడు ఏ విధంగా చుక్కాని చేత వాడగా నడిపిస్తాడో తండ్రి ప్రభా. అయా వాడనైనా విశ్వాసానికి సాదృశ్యంగానైనా ఉంచున్నారు తండ్రి. అవునయా మా విశ్వాస జీవితానికి నైనా నువ్వు నాయకుడు అయిందినైనా నీవునైనా నీ చిత్తానుసారంగా మా జీవితాలు మీరు నడిపించమని అడుగుచున్నాను దేవా. అవునయా నీ చిత్తం లేకుండా ఏది కూడా మా జీవితంలో అవుతుంది తండ్రి ప్రభా. అయా నైనా బద్దలైపోయేనైనా జీవితాలను కూడా తిరిగి కట్టగలవు తండ్రి. పాడైపోయిన జీవితాలను నైనా తిరిగి కట్టగల సమర్థుడు తండ్రి. అవునయ్యా అల్లాండైనా పౌలు వాడునైనా బద్దలైపోయే స్థితికి వచ్చినప్పటికీ ఆఖరి నిమిషంలో అద్భుతం చేసిన దేవా. అయా మా జీవితాల్లోనైనా ఒక నాయకుడిగా మీరు ఉంటున్నాయినా మమ్మల్ని నడిపించినయా. మేము నడవలసిన మార్గం మీరు నడిపించినయా. అయ్యా ఒక చుక్కానివైనా మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం తండ్రి. అవునయ్యా నీవు మాలో ఉన్నప్పుడునైనా మేము ఈ లోకంలో మునిగిపోలేము తండ్రి ప్రభు. అయా నాయనా ప్రభు విశ్వాస జీవితంలో అంతకంతకు వర్ధిల్లే కృపను మీరు దయచేయమని అడుగుచున్నాం దేవా. అయా నాయనా ప్రభా సిద్ధపాటు కలిగిన జీవితాలనైనా ప్రభా. అయా సిద్ధపాటు కలిగిన వాడను కూడా నైనా మాదిరిగా ఉంచిన దేవానికి వందనాలు ప్రభా. అవునయ్యా విశ్వాస జీవితంలోనైనా మేము తిరగకుండా నైనా సిద్ధపాటు కలిగినైనా అంతకంతకు ఆత్మల వర్ధిల్లే కృపను మీరు దయచేయమని అడుగుచున్నాను దేవా. అయా నీ కృప చూపించినయ్యా. అయా విశ్వాసం అనే వాడలోనైనా నీవు ఉన్నప్పుడునైనా ఈ లోకం మమ్మల్ని ఏమీ చేయలేదు ప్రభా. మేము తిరగము తండ్రి నైనా మాకున్న పందెంలో ఓపికతో పరిగెట్టినైనా ప్రభా విశ్వాస జీవితాన్ని కడముట్టించడానికి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా నాయన జీవితంలో అనేక ఆటుపోట్లునైనా ప్రభా. అయా ఎన్నో సమస్యలు తండ్రి కష్టాలనైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా నైనా ప్రభా. అయా వాడనలో నుంచి నైనా ములుగు ఏ విధంగా నీళ్ళలో ఉన్నప్పుడు ఆ వాడ మునిగిపోతుందో తండ్రి నైనా జీవితంలో కొన్ని అలలు వస్తాయి తండ్రి, ఆటంకాలు వస్తాయి తండ్రి ప్రభా. నీవు మాలో ఉన్నప్పుడునైనా వాటికి మేము కృంగిపోకుండా నాయన మా ఆధ్యాత్మిక వాడలనైనా నీలో నిలబెట్టుకోవడానికి కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాయినా. అయ్యా విన్న వాక్యాలు మా అందరి హృదయాలు మీరు నూరంతలుగా ఫలింపచేసి నీరు కట్టిన తోట వలె ఫలింపచేసిన నీ వాక్యానుసారంగా నడుచుకునే కృప నాకును మాకును మా అందరికి మీరు దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రం ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దీవెన మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధతను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు మీ కుటుంబాలు మీ చేతి పనికి తోడేండును గాక. సెకండ్ దేవుడు సమాధానం